పోరు బందర్, పాక్ డ్రోన్ల వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకట. హైదరాబాద్లో జామర్ల తయారీ, బెంగళూరులో రాడార్లు, బందర్లో ఎలక్ట్రో ఆప్టిక్స్ తుదిరూపు. శత్రు దేశానికి డేంజర్ బెల్ మన D4 వ్యవస్థట. గతంలో యుద్ధం అంటే యుద్ధ విమానాలు, ట్యాంకులు, శతఘ్నులు, యుద్ధ నౌకలే ఎక్కువగా కనిపించేవి. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి డ్రోన్ల పాత్ర చాలా ప్రధానంగా మారిపోయింది. తాజాగా భారత్ పాక్ యుద్ధంలో డ్రోన్ల వినియోగం పతాక స్థాయికి చేరుకున్నది. రెండు వైపుల నుంచి డ్రోన్లు, ఎగిరే బాంబులు వందల వేల సంఖ్యలో దాడులకు దిగినాయి. అలాగే ప్రత్యర్థి డ్రోన్ల దాడిని తిప్పికొట్టే ఎయిర్ డిఫెన్స్ వినియోగం కూడా చాలా పెరిగింది. అంటే వాడు ఎగిరేసిన డ్రోన్ని మళ్ళీ పేల్చేయాలి కదా, సో ఆ వ్యవస్థ అనమాట. అదే D4 వ్యవస్థ. తుర్కియో, చైనాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో భారత్ పైన ప్రయోగించింది. అయితే వాటిని అడ్డుకోవడం, కూల్చేయడంలో మన ఎయిర్ డిఫెన్స్ అద్భుతమైన విజయం సాధించింది. ఇందులో S-400 ఆకాశ్ వంటి క్షిపణులతో పాటు మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన D4 వ్యవస్థలు ప్రధాన పాత్ర నిర్వహించాయి. D4 అంటే డ్రోన్ డిటెక్షన్, డెటర్ అండ్ డెస్ట్రాయ్. ఇందులో రాడార్లు, లేజర్లు, ఎలక్ట్రో ఆప్టికల్స్ వ్యవస్థలు ముఖ్యమైనవి. భారత్కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వీటిని అభివృద్ధి చేయగా పెద్ద సంఖ్యలో తయారు చేసే బాధ్యతను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BELకు అప్పగించారు. తయారీ దశలో మళ్ళీ BELలోని పరిశోధన, అభివృద్ధి విభాగాలు వీటికి తుది మెరుగులు దిద్దుతాయి. ఈ D4 వ్యవస్థలకు కావలసిన రాడార్లను బెంగళూరు యూనిట్లో తయారు చేయగా జామర్లను మాత్రం తెలంగాణలోని హైదరాబాద్ యూనిట్ ఉత్పత్తి చేస్తోంది. తర్వాత వీటిని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి తరలిస్తారు. మచిలీపట్నం యూనిట్ ఎలక్ట్రో ఆప్టిక్ ఉపకరణాలు తయారు చేయడంతో పాటు రాడార్లు, జామర్లు కూడా వాటికి అనుసంధానించి D4 వ్యవస్థకు తుదిరూపిస్తుంది. అక్కడి నుంచి వాటిని సైన్యానికి అందజేస్తారట. భారత్ పైకి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను తొలుత రాడార్లు ఎక్కువ దూరం నుంచే గుర్తిస్తాయట. అవి కొంత దగ్గరకు వచ్చిన తర్వాత కెమెరాలు, లేజర్ రేంజ్ ఫైండర్ వంటి ఎలక్ట్రో ఆప్టిక్ పరికరాలు వాటిని మరింత స్పష్టంగా గుర్తించి భారత దళాలను అప్రమత్తం చేస్తాయి. ఆ పైన ఆ డ్రోన్లను రెండు రకాలుగా నేలకూలుస్తారు. ఒకటి GPS జామింగ్ ద్వారా, రెండోది లేజర్ను ప్రయోగించడం ద్వారా. డ్రోన్లను ప్రత్యర్థిపైకి ప్రయోగించేటప్పుడు వాటిని GPS ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు. అంటే భారత స్థావరాలు ఎక్కడ ఉన్నాయనే శాటిలైట్ డేటాను వాటిలో పొందుపరుస్తారు. ఆ తర్వాత మనం గూగుల్ మ్యాప్ సహాయంతో కారు డ్రైవ్ చేసినట్లే ఇవి కూడా GPS సహాయంతో అక్కడికి చేరుకొని దాడి చేస్తాయట. సో ఆ రకంగా ఈ GPS సిగ్నల్ను ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో జామ్ చేస్తే డ్రోన్లు ఎటు వెళ్లాలో దిక్కుతోచక కుప్పగూలిపోతాయట. లేదంటే ఈ డ్రోన్లపైకి లేజర్ను ప్రసరింప చేయడం ద్వారా కూడా కూల్చేయచ్చు. ఇలా డ్రోన్లను కూల్చడంలో BEL తయారీ D4 వ్యవస్థలు అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయని భారత రక్షణ శాఖ అధికారులు కొందరు ఆంధ్రజ్యోతికి తెలిపారు. రాను రాను యుద్ధాల్లో డ్రోన్ల వాడకం చాలా పెరగబోతున్నది. యుద్ధ విమానాల నుంచి, యుద్ధ నౌకల నుంచి, యుద్ధ ట్యాంకుల నుంచి కూడా డ్రోన్లు ప్రయోగించడం, నియంత్రించడం వంటి పరిజ్ఞానాలు పెద్ద ఎత్తున రాబోతున్నాయట. సో ఇట్లా